యూపీఎస్ చుట్టూ జరుగుతోన్న మాటల యుద్ధం ఇది కూడా పొలిటిసైజ్ అవుతోంది సార్. ఈ ఇష్యూ కూడా ఖర్గే రెస్పాండ్ అయ్యారు. యూపీఎస్లో యూ అంటే యూ టర్న్ మోదీ అని చెప్పి కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి రీసెంట్గా మనం చూసాం. వక్ఫ్ సవరణ బిల్లు, లాటరల్ ఎంట్రీ, అలాగే బ్రాడ్కాస్ట్ బిల్లు మీద వెనక్కి తగ్గడం. సో యూపీఎస్ అంటే యూ టర్న్ అనేది దీని చుట్టూ జరుగుతున్న రాజకీయ అంటే మీరు అన్నట్లు ఈ మూడే కాదు, నాలుగవది కూడా ఉంది. క్యాపిటల్ గెయిన్స్లో కూడా బడ్జెట్లో ప్రతిపాదించిన దాన్ని వెనక్కి తీసుకున్నారు. చాలా బాగా విమర్శ వచ్చాక మీరు చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చాక వెనక్కి తీసుకున్నారు. సో అందువల్ల నాలుగవది ఇది డెఫినెట్గా ఇన్ని యూటర్న్లు మోడీ ఎప్పుడు తీసుకోలేదు. సో అందువల్ల మోడీ ప్రభుత్వం పైన సంకీర్ణ రాజకీయాల ప్రభావము క్లియర్గా కనబడుతుంది. సో దీంట్లో వెనక్కి తీసుకోవడము అసలు మొత్తానికి యూటర్న్ చేయమని అడిగారు కదా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళమని అడిగారు. సో బీజేపీ అటాక్ చేసేది ఏంటంటే మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తామన్నారు, వెళ్ళారా? హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ పోలేదు కదా, కమిటీలు వేస్తున్నారు తప్ప. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అంత మంచిదైతే? కర్ణాటకలో వెళ్ళలేదు కదా అని బీజేపీ అటాక్ చేస్తోంది. సో డెఫినెట్గా ఉద్యోగుల్లో ఇది కొంత సంతృప్తి, కొంత అసంతృప్తి ఉంటుంది. నేను కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో పోలిస్తే మెరుగైంది కనుక సంతృప్తి ఉంటుంది. పాత పెన్షన్ విధానముతో కంపేర్ చేస్తే ఆ స్థాయిలో ఉండదు కనుక వ్యతిరేకత ఉంటుంది. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమును తేగలము అనే నమ్మకం ఉన్న వాళ్ళేమో అసంతృప్తి చెందుతారు. ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మర్చిపోండి, అది అయ్యే లేదు పోయేది లేదు, అది ఎలాగో రాదు, ఈ కంట్రిబ్యూటరీకి అనేది 100 రెట్లు బెటర్ కదా, దీన్ని ఇంకేమైనా మెరుగుపరుచుకుందాం అనే వారు దీనికి డెఫినెట్గా సంతృప్తి చెందుతారు. అందువల్ల ఇది రాబోయే కాలంలోనే తేల్చాలి. మోడీ ప్రభుత్వానికి ఇది అనుకూలతగా ఉంటుందా లేదా వ్యతిరేకత కొనసాగుతుందా అని ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇది ప్రకటించి 48 గంటలకు కూడా కాలేదు కనుక. బట్ ఇది హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ కీలక ఎన్నికలు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ ఈ కీలక ఎన్నికలకు ముందు ప్రకటించడం కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మామూలు సంఖ్య కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన ప్రభావం చెప్తుంది. 23 లక్షల్లో మీరు ఇద్దరైతే కనీసం ఓటర్లు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో 3, 4 కూడా ఉంటారు. సో 4 ఓటర్లు అంటే 3 ఓటర్లు అన్నా 70 లక్షల ఓటర్లు, మామూలు విషయం కాదు కదా. మొత్తం దేశంలో లోక్సభ ఎలక్షన్లో ఓటేసింది నియర్లీ 97 lakh, 97 లక్షల మంది ఓట్లు వేశారు. అందులో ఒక 1%, మీరు ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిపితే ఇది 3-4% అవుతారు. సో అందువల్ల మళ్ళీ నోరున్న జనం, వోకల్ సెక్షను, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సెక్షన్ కనుక రాజకీయంగా ఇది ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఎంత ప్రభావం పడుతుంది, ఏ రకంగా ప్రభావం పడుతుంది? సిపిఎస్తో పోలిస్తే మెరుగైన యూపీఎస్ ఇచ్చినందుకు ఆనందపడతారా, ఓపీఎస్ డిమాండ్ను పక్కదారి పట్టిస్తున్నారని వ్యతిరేకిస్తారా అనేది అనుభవంలో తేలాలి. అది యాజ్ ఆఫ్ టుడే వీ కెనాట్ స్పెక్యులేట్, ఎందుకంటే ప్రజల మూడ్ ఎలా ఉంటుంది అని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది ఒక ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న చోట కూడా ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఏం చేస్తుంది? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్న ఇవ్వాలి, లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్న అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా అప్లై కాదు రవిశంకర్ గారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకేమో ఆటోమేటిక్గా ఇది అవైలబుల్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆప్షన్, వాళ్ళు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోనైనా కొనసాగచ్చు, లేదంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు షిఫ్ట్ కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటేనే అప్లై అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రజలు కనుక దీని పట్ల సానుకూలతగా ఉంటే, సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. మీరు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి అన్న ఒత్తిడి పెరగచ్చు, లేదు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కన్నా పక్కకు పెట్టి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్నన్నా ఆమోదించండి అని ఒత్తిడి పెరుగుతుంది. సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కనుక అమలు చేస్తే ఆర్థికంగా భారం పెరుగుతుంది అన్న ఆందోళన ప్రభుత్వాల్లో ఉంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ఆమోదించారనుకోండి, చూడండి మీరు యూటర్న్ తీసుకున్నారు, మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తామన్నారు, వెళ్ళలేదు, మోడీ స్కీమే మంచిదని మీరు అంగీకరించారు అని బీజేపీ స్కీమ్ను అంగీకరించిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఇది బీజేపీకి ఒక ఛాలెంజ్, ప్రజలు సంతృప్తి చెందుతారా, ఉద్యోగులు సంతృప్తి చెందుతారా లేరా అని. సో ప్రతిపక్షాలు కూడా ఛాలెంజ్ వాళ్ళు అధికారంలో ఉన్న చోట వాళ్ళు ఓపీఎస్ అని ఇవ్వాలి, యూపీఎస్ అని అడాప్ట్ చేయాలి. ఓపీఎస్ ఇస్తే ఆ భారాన్ని ఎదుర్కోవాలి, యూపీఎస్ ఇస్తే మోడీ మీరు ఓపీఎస్ పైన
చేసిన ప్రామిస్ మీద వెనక్కిపోయారనే విమర్శ వస్తుంది. మళ్ళీ మోడీ స్కీమ్లే కదా ఒప్పుకున్నారు అని బీజేపీ నుంచి అటాక్ కూడా మొదలెట్టారు. అందువల్ల రాజకీయ పార్టీలకు అన్నింటికీ కూడా ఇది ఒక అగ్ని పరీక్షగా మాత్రం ఉంటుంది.